భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని షావలిన్ డ్రాగన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో మొదటి అంతర్ జిల్లా ఓపెన్ టు ఆల్ స్టైల్స్ కరాటే కుంఫు తైక్వాండో ఛాంపియన్షిప్ 2025 పోటీలను మాదాసి శ్రీనివాస్ కూరపాటి మహేష్ల ఆధ్వర్యంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో ఆత్మరక్షణ కొరకు మార్షల్ ఆర్ట్స్ చాలా ముఖ్యమని అన్నారు. మార్షల్ ఆర్ట్స్ అనేది ఆపద సమయంలో ఆత్మరక్షణతో పాటు ఆరోగ్యం, దేహదారుఢ్యం కొరకు దోహదపడుతుందన్నారు. జయశంకర్ జిల్లా భూపాలపల్లి పట్టణంలో జయశంకర్ జిల్లా కరాటే ఓపెన్ టు ఆల్ కరాటే ఛాంపియన్షిప్ నిర్వహించడం జరుగుతున్నది. ఈ పోటీలలో మన భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఉన్నటువంటి షాంపేట, చిట్యాల, మొగుళ్ళపల్లి, టేక్మట్ల, భూపాలపల్లి, కాటారం, మహదేవ్పూర్, కాళేశ్వరం ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి కరాటే విద్యార్థులు అందరూ కూడా పాల్గొనడం జరుగుతున్నది. సుమారుగా 430 మంది విద్యార్థులు పాల్గొన్నారు. జయశంకర్ జిల్లాలో మార్షల్ ఆర్ట్స్ని ప్రతి ఒక్క విద్యార్థికి గ్రామాన విస్తరింపజేయాలని, రానున్న రోజులలో విద్యార్థులను రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి తీసుకెళ్లి కరాటే, కిక్ బాక్సింగ్, కుంఫూలలో జయశంకర్ జిల్లాకు గోల్డ్ మెడల్ కానీ అత్యుత్తమ బహుమతులు అందించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇప్పుడు చూసుకుంటున్నటువంటి ఎక్కడ చూసినా మహిళల పైన, చిన్నారుల పైన దాడులు జరుగుతున్నాయి. లైంగికంగా కానీ, వేధింపులు కానీ, దొంగతనాలు కానీ జరుగుతున్నటువంటి సందర్భంలో రాష్ట్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు చిన్నప్పటి నుండే మార్షల్ ఆర్ట్స్ ఆత్మరక్షణ పట్ల కరాటే శిక్షణ ఇవ్వాలని ప్రతి పాఠశాలల్లో 3 నెలలు నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలలకు గాను శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది. గవర్నమెంట్ తరఫున ఇక్కడ ఉన్నటువంటి మన భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి పలు మాస్టర్లు కూడా 3 నెలలు శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది. వారందరినీ ముందుకు తీసుకొచ్చి వారిలో ఒక ఉత్తేజాన్ని నింపి మేము కూడా కరాటేలో శిక్షణ పొంది ఒక జాతీయ స్థాయి, జిల్లా స్థాయిలో ఆడి మెడల్స్ సాధించి వాళ్ళు ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే విధంగా వారిని ప్రోత్సహించడానికి ఈరోజు జిల్లా స్థాయి కరాటే, కిక్ బాక్సింగ్, కరాటే, కుంఫు, తైక్వాండో పోటీలను నిర్వహించడం జరిగింది. ఇక్కడ విచ్చేసినటువంటి క్రీడాకారులకు మరియు విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, ఇక్కడ విద్యార్థులకు, టీచర్స్కు మరియు పత్రికా సోదరులందరికీ కూడా ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కరాటే, కుంఫు, తైక్వాండో ఛాంపియన్షిప్ భూపాలపల్లిలో సుమారు 1000 మందికి విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొనడం జరుగుతూ ఉన్నది. దీనిలో మమ్మల్ని ఆహ్వానించినందుకు ముఖ్యంగా కరాటే మాస్టర్ శ్రీనన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ కరాటే కానీ, కుంఫు కానీ, తాయిక్వాండో కానీ ఇవన్నీ ఏదైతే ఒక వాళ్ళని ముందు వాళ్ళని రక్షించుకోవడం కానీ, వాళ్ళు ఎదురు వాళ్ళని రక్షించడం కోసం కానీ, ఏదైతే ఆత్మరక్షణ కోసం జరిగేటువంటి క్రీడలు ఇవి. అంటే ఆత్మరక్షణ కోసం వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని పెంపొందించుకునేటువంటి క్రీడలు కాబట్టి తల్లిదండ్రులు కూడా ఉత్సాహంగా పాల్గొంటూ ఉండడం జరిగింది. చాలామంది విద్యార్థినులు, పేరెంట్స్ అందరూ వచ్చి వాళ్ళ పిల్లల పర్ఫార్మెన్స్ చూస్తూ ఉండడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల ద్వారా అంటే విద్యార్థుల్లో ఒక రకమైన చైతన్యం వస్తుంది. వీళ్ళు ఈ యొక్క ఏదైతే ఈ కార్యక్రమాలన్నీ కూడా మంచి పద్ధతులకి, వాళ్ళ నుండి వాళ్ళు రక్షించుకోవడానికి, ఎదురు వాళ్ళని కాపాడడానికి ఆశించాలి. ఎందుకంటే ఈ యొక్క కరాటాలో చెప్పేటువంటి కథల్లో కానీ అంటే ఎందుకంటే మనం యోగాలో ఎట్లయితే సాధన చేస్తామో, అంటే ఎందుకంటే ఎట్లయితే యోగాలో ఎంత కఠినమైన సాధన చేస్తామో కరాటే కానీ, కుంఫులో కానీ, తాయిక్వాండోలో కానీ అంత కఠినమైన సాధన చేస్తే మాత్రమే వాళ్ళు మనసు నిగ్రహంగా ఉండి ఇటువంటి క్రీడల్లో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు కూడా చాలా పద్ధతిగా ఉండాలి. పేరెంట్స్ వాళ్ళని ఒక కఠిన నియమ నిబంధనల మధ్యలో పెంచితే మాత్రమే ఇది ఒక రకమైన యుద్ధ విద్య. దీన్ని సాధన చేయాలంటే చాలా పటిష్టమైన వ్యవస్థ అవసరం కాబట్టి వాళ్ళందరూ కూడా చేయాలి. ఎందుకంటే ఇలా తాయిక్వాండో కానీ, లేకపోతే కిక్ బాక్సింగ్ కానీ వీటడానికి మనకి ఒలింపిక్స్లో కూడా ఛాన్స్ ఉన్నది. విద్యార్థులు కూడా అటువంటి సైడ్ వాళ్ళు మొబిలైజ్ కావాలి. విద్యార్థులందరూ కూడా రాణించాలని కోరుకుంటాము.